Hi everyone, welcome to our channel. Today's video is C24. ఓకేనా C24 టీజీ తెలంగాణ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 మిడ్ వన్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు ఆల్రెడీ మీరు ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఇయర్ వీడియోస్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి. C24 సిలబస్ మ్యాథ్స్, C21 సిలబస్, C18 సిలబస్ సేమ్. అసలు పెద్ద చేంజ్ ఏం లేదు. మీకు ఈ ఇయర్ చేంజ్ అయిందని కొద్ది చిన్న డిఫరెన్స్‌తోని ఒక యూనిట్ ఉంది. అంతకు మించి ఈ ఫస్ట్ 2 యూనిట్లు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో కావాల్సింది. మనం ఉన్న ఓల్డ్ వీడియో చూసుకోవచ్చు సరిపోతాయి కూడా. ఓకేనా? రైట్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో గాని ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి 100, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇందులో జాయిన్ అయితే అంటే ఇన్ కేస్ మీకేమైనా మెటీరియల్స్ ఉన్నాయేమన్నా అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. రైట్. ఇక్కడ చూస్తే టీజీ పాలిటెక్ మ్యాథ్స్ M2 మిడ్ వన్ బ్లూ ప్రింట్‌లో మనకెన్ని 20 మార్క్స్ పేపర్. 7 వస్తే పాస్. అవునా? 7 వస్తే మీనింగ్ ఏంటిది? మనం సేఫ్ జోన్‌లో ఉంటామని మీనింగ్. సో, ప్రాబ్లమ్ లేకుండా మనం 7 రాగానే ఏముంటాం? సేఫ్ జోన్‌లో ఉంటాం. ఎప్పుడైతే సేఫ్ జోన్‌లో ఉంటామో కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తది. దాని కొరకు మీరేం చేయాలి? సార్ మరి ఎన్ని యూనిట్లు ప్రిపేర్ కావాలని చాలా మందికున్న ఒక్క యూనిట్ చదివితే మీకు 10 మార్క్స్ వస్తాయండి. అంటే మనకున్న 2 యూనిట్‌లో ఒక్క యూనిట్ మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే చాలు 10 మార్క్స్ సేఫ్. మరి ఈ సెకండ్ యూనిట్‌లో మనకు పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఉంది. అంటే ఒక పారాబోలా చదివినా కూడా మీకు 15 మార్క్స్ అయితే మిస్ కావు. ఓకేనా? 15 మార్క్స్ అయితే మిస్ కావు. మళ్ళీ ఇంకొక బెనిఫిట్ ఎలిప్స్ వస్తే హైపర్బోలా కూడా వస్తది. ఎలిప్స్ చదివిల్లంటే ఇక 20, 20 వచ్చినట్టే. ఓకేనా? మాక్సిమం పారాబోలాతోనే 20 వస్తాయి. ఎప్పుడన్నా మిస్ అవుతే ఎలిప్స్ అండ్ హైపర్బోలా ఇస్తుంటాడు. అయితే పార్ట్ ఏలో మనకు 4 క్వెషన్స్ వస్తాయండి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. 4 వన్స్ ఆర్ 4 మార్క్స్. ఈ ఫస్ట్ 2 క్వెషన్స్ వచ్చేసి యూనిట్ 1 నుంచి వస్తాయి. ఓకేనా? ఈ 2 క్వెషన్స్ వచ్చేసి యూనిట్ 2. ఫస్ట్ 2 వచ్చేసి యూనిట్ 1. ఇవన్నీ ఏంటి? యూనిట్ 2. నెక్స్ట్ ఇందులో పార్ట్ బిలో 2 క్వెషన్స్ ఉంటాయి. 2కు 2 అటెంప్ట్ చేయాలి. 2, 3 కాకపోతే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. 5A, 5Bలలో ఒకటి అటెంప్ట్ చేస్తే చాలు మనం. 5A ఆర్ 5B ఏది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చు అనుకున్న దాన్ని చూజ్ చేసుకోండి. ఇదేంది వస్తది? యూనిట్ 1 నుంచే వస్తది. ఇది గూడా యూనిట్ 1 నుంచే వస్తది. సింపుల్. ఇది స్ట్రెయిట్ లైన్ ఇచ్చిండనుకోండి, ఇది సర్కిల్ ఇస్తాడు. అంతే సింపుల్ మెథడ్. ఇస్తే 2 స్ట్రెయిట్ లైన్‌లు ఇచ్చిండనుకో, ఇక్కడ 2 సర్కిల్స్ ఇస్తాడన్నట్టు. ఇవొచ్చేసి యూనిట్ 2. మాక్సిమం ఒకటి పారాబోలా నుంచొస్తది. ఇంకొకటి ఎలిప్స్ నుంచొస్తది. ఆర్ హైపర్బోలా. నెక్స్ట్ ఇవి గూడా యూనిట్ 1. యూనిట్ 1. సేమ్ సిమిలర్ సినారియో స్ట్రెయిట్ లైన్ ఆర్ సర్కిల్స్. అయితే గుర్తుపెట్టుకోండి. ఈ 3 మార్క్స్ 2 ఇస్తే స్ట్రెయిట్ లైన్ నుంచి ఇచ్చిండనుకో, ఈ 2 5 మార్క్స్ క్వెషన్స్ ఎందులో నుంచి ఇస్తాడు? సర్కిల్స్ నుంచి ఇస్తాడు. 8A, 8B చూసుకున్నట్లయితే మనకు 8A, 8B ఏంటిది? యూనిట్ 2. ఇది కూడా ఒకటి పారాబోలా వస్తే ఇంకోటి ఎలిప్స్ వచ్చే ఛాన్స్. ఇగో ఇక్కడే కొద్దిగా ట్విస్ట్ ఇస్తే ఇస్తాడు. ఇస్తే ఎలిప్స్ నుంచే ఎలిప్స్ ఒకటి ఆర్ హైపర్బోలా ఒకటి ఇవ్వచ్చు. లేకపోతే పారాబోలా ఒకటి, ఎలిప్స్ ఒకటి ఇవ్వచ్చు. కాకపోతే ఒక ఎయిత్ క్వెషన్ అనేదే మనకు కొద్దిగా ఏ టాపిక్ నుంచి వస్తదని చెప్పడం కొద్దిగా కష్టం. ఓకేనా? కొద్ది క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అంటే మీరేం చేయాలి? ఫస్ట్ ఒక యూనిట్ పర్ఫెక్ట్ అయితే ఇక సేఫ్ జోన్. పాస్ అవుతామన్న నమ్మకం మీకొచ్చేస్తది. ఎప్పుడైతే పాస్ అవుతామన్న నమ్మకం మీకొస్తుందో మీరు నెక్స్ట్ ఇంకో టాపిక్ స్టార్ట్ చేయొచ్చు. ప్రిపరేషన్ అనేది మీకు కొద్దిగా ఈజీ అయిపోతది. అంతేగాని అలా గాకుండా చాలామంది స్టూడెంట్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏందంటే, ఆ ఫస్ట్ యూనిట్ చేసినా చేయకున్నా గానీ ఫస్ట్‌గా ఇంపార్టెంట్ క్వెషన్‌లు చదవాలి. ఇంపార్టెంట్ ఇందులో 2, అందులో 2, అందులో 2 అవేవి రాలేదంటే క్లోజ్ ఇగ. సో, అలా గాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ జేసుకోవాల్సిందేంటంటే, ఇంపార్టెంట్ క్వెషన్స్ కంటే ముందు ఒక యూనిట్ కంప్లీట్ జేసి, దాని తర్వాత సెకండ్ యూనిట్‌లో ఇంపార్టెంట్ చదువుకోండి. బేసిక్‌గా డిప్లొమా వాళ్ళకి ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ ఉండవు. జస్ట్ చెప్తూ ఉంటారంతే. రైట్. నెక్స్ట్ ఏ క్వెషన్ పేపర్ డిస్కషన్ చేద్దాం. ఇది 2024 అండి. చూసుకోండి. ఇది 2024 C21 వాళ్ళదే. మరి మాకెందుకు చెప్తారంటే 2 సేమ్ అని ఇంతకు ముందుకే అన్నాను గదా! 2 సేమే కాబట్టి C24 వాళ్ళకి గూడా యూజ్ అవుతుంది. వేస్ట్ అయితే గాదు. కానీ సేమ్ సిలబస్, సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఓకే. ఎందుకంటే ప్రీవియస్ పేపర్‌లో చూడడం వల్ల ఏమైద్దంటే ఒక 8-10 మార్క్స్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అర్థం. ఇగో చూడండి. ఈ 2 క్వెషన్స్ వచ్చేసి యూనిట్ 1. ఇది స్ట్రెయిట్ లైన్ నుంచి ఇస్తే, ఇది సర్కిల్ నుంచి ఇచ్చింది. ఇది వర్టిసిస్ హైపర్బోలా ఇస్తే, ఒకటి పారాబోలా ఇచ్చిండు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇచ్చిండా? ద డిస్టెన్స్ బిట్వీన్ స్ట్రెయిట్ లైన్ ఇక్కడ స్ట్రెయిట్ లైన్ ఇచ్చిండంటే, ఇగో ఇక్కడ రెండిటి ఏమి ఇచ్చిండు? అక్కడ స్ట్రెయిట్ లైన్ ఇచ్చిండు. 5 మార్క్స్ మాత్రం సర్కిల్ ఇచ్చిండు. అర్థమైందా? అంటే అక్కడ స్ట్రెయిట్ లైన్ ఇస్తే ఇక్కడ సర్కిల్, సర్కిల్ ఇస్తే
స్ట్రెయిట్ లైన్ కొద్దిగా డిఫరెన్స్‌తోని ఇస్తాడు. ఇదొకటేంటిది ఎలిప్స్ ఇచ్చిండు, పారాబోలా ఇచ్చిండు. పారాబోలా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. 2024లో అయితే మీరు పారాబోలా వరకు చదివిన 20 చేసే ఛాన్సెస్ ఉంటాయి. 100% అని కాదు. మీరొక 15 ప్లస్ అయితే గ్యారంటీ. ఫస్ట్ యూనిట్ టోటల్‌గా ప్రిపేర్ అయ్యి టోటల్. సెకండ్ యూనిట్ మీరు ఫస్ట్ యూనిట్ టోటల్‌గా ప్రిపేర్ అయిపోయి, సెకండ్ యూనిట్ 50% ప్రిపేర్ అయినా 15 మార్క్స్ అయితే 100% వస్తాయి మీకిగ. ఫిక్స్ అన్నట్లు. రిమైనింగ్ అనేది చూడాలి. ఓకేనా? రైట్. కొద్ది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. రైట్. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇది, నెక్స్ట్ ఇది 2023ది. జనవరి 2023లో పెట్టిన ఎగ్జామ్. ఇది కూడా 24కి యూజ్ అవుతుంది ఈ పేపర్ గూడా. చూడండి. ఫస్ట్ స్ట్రెయిట్ లైన్, సర్కిల్, పారాబోలా, హైపర్బోలా. అంటే కానిక్ సెక్షన్ మొత్తం నుంచి ఇచ్చిండు. అదే గ్రేటర్ థాన్ 1 అయితే ఏమవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ -2, 5 హావింగ్ ద స్లోప్. స్ట్రెయిట్ లైన్, సర్కిల్, హైపర్బోలా ఎలిప్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫోకస్ డైరెక్ట్రికేషన్. ఎలిప్స్, పారాబోలా ఇది. ఓకేనా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ నార్మల్, సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్వెషన్ పేపర్, ఈ క్వెషన్ పేపర్ 24-23 చేస్తే సేమ్ కాన్సెప్ట్ క్వెషన్స్ ఉన్నాయి. అంటే మీరేందంటే కరెక్ట్‌గా ప్రిపేర్ కాగలిగితే కొద్దిగా చేయగలుగుతారు. ఓకే. రైట్. ఇది మీకు బోర్డ్ ఈ ఇయర్ 2024 వరకు రిలీజ్ చేసిన పేపర్. చూడండి ఇదేంటిది? స్ట్రెయిట్ లైన్, సర్కిల్, పారాబోలా. ఓకేనా? ఇదేమవుతుందండి? ఎలిప్స్. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ది స్ట్రెయిట్ లైన్స్. ఇదేంటి? స్ట్రెయిట్ లైన్స్. సర్కిల్. కోఆర్డినేట్ ఇది. ఇదేంటి? ఎలిప్స్. నాట్ ఎలిప్స్, ఇట్ ఈస్ హైపర్బోలా. ఎలిప్స్ అని ఇచ్చింది గానీ ఇక్కడ ప్లస్ ఇవ్వాలి ఎలిప్స్ అయితే. ఇది హైపర్బోలా. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హూస్ సెంటర్స్ ఈస్ హైపర్బోలా ఇది గూడా. ఓకే. నేనేం చెప్పాను అందుకే 15 మార్క్స్ అయితే చేసుకోగలుగుతారు ఫస్ట్ యూనిట్ అని చెప్పింది అందుకే. చూడండి ఇక్కడ 4 రాయగలుగుతాం. ఇక్కడ పార్ట్ సి ఇట్లా రాయగలుగుతాం. సో, ఓకే. మనం 2024 క్వెషన్ డిస్కషన్ చేస్తాం మీకు. మిగిలిన క్వెషన్స్ సేమ్ ఉంటే చూసుకోండి. 1 మార్క్ చెప్పేస్తా. రిమైనింగ్ ఎట్లాగో 4 మార్క్స్ అట్లుంటాయి. సేమ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి అవి మీరు జేసుకోవచ్చు. ఫస్ట్ 2024లో హ్మ్. 2024లో ఫస్ట్ క్వెషన్ చూడండి. ఫస్ట్ క్వెషన్ 2024 చెప్పేస్తా, 2023 కూడా మోడల్ పేపర్ మీరు చూసుకోండి. సేమ్ ఉన్నాయి. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి రైట్ ద రైట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. రైట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే, ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ ఏమైద్దండి? ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. డైరెక్ట్ ఈజీ క్వెషన్. ఒకటే లైన్. ఈక్వేషన్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అంతేనా? సరిపోద్ది. జనరల్ ఈక్వేషన్ అదే. 2 మార్క్స్ 1 మార్క్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చేసి రైట్ ద ఫార్ములాస్ కన్ఫర్మ్ చూసుకోండబ్బా. మీకు 1 మార్క్ క్వెషన్స్ అన్నీ ఫార్ములాస్ చూసుకుంటే అయిపోతుంది. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ హూస్ సెంటర్ ఈస్ h, k and radius r. Whose center is h, k, radius r. Whose center is h, k, radius r. సో ఈ ఈక్వేషన్‌కి వస్తే సో ద ఈక్వేషన్ ఈస్ సర్కిల్ ఏంటిది? h, k ఇచ్చి రేడియస్ ఇస్తే సర్కిల్. ద ఈక్వేషన్ ఏమైద్దండి? x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. మీకు ఈజీగా వచ్చే క్వెషన్. నెక్స్ట్ థర్డ్ వన్. అంటే మాక్సిమం ఒక 1 అవర్‌లో ఎన్ని క్వెషన్‌లు పాసిబుల్ అయితే అన్ని చెప్పేస్తా. ఖచ్చితంగా 2 పేపర్‌లు చెప్తా అని కాదు. ఎందుకంటే మనకు ఉన్న టైం తక్కువుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వెషన్. ఫైండ్ ద ఫైండ్ ద వర్టిసెస్ ఆఫ్ ది హైపర్బోలా. ఫైండ్ ద వర్టిసెస్ ఆఫ్ ది హైపర్బోలా.
ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ బై 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1. ఓకే. సో దీనికొచ్చేస్తే ఆన్సర్‌లో సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏమని రాసుకోవచ్చు? వై స్క్వేర్ బై 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1 ఉంది. అవునా? ఎక్స్ స్క్వేర్ బై 16 ఉంటే వర్టిసెస్ కనుక్కోవాలి మనం. వర్టిసెస్ అంటే ఇక్కడ 2 వస్తాయి. ఆరిజిన్ అయితేనేమో 0, 0 వస్తది వర్టిసెస్ అనేది. ఇక్కడ మనం వర్టిసెస్ కనుక్కోవాలి కాబట్టి దానికి ఏం తీసుకుంటాం మనం? ఎస్పెషల్లీ డైరెక్ట్‌గా ఫాలో కావచ్చు మనం. డైరెక్ట్‌లీ కూడా తీసుకోవచ్చు. మనం పాయింట్స్ వచ్చేసి ఏ, బి అవుతాయి. హెచ్, కే కావాలి కాబట్టి హైయెస్ట్ ఏముంది ఇక్కడ? వై వాల్యూ ఉంది. అవునా? వై వాల్యూకున్న డినామినేటర్ హైయెస్ట్ ఉంది కాబట్టి వి టేక్ 0 ± 5. అంటే యాక్చువల్‌గా ఏం ఫార్మ్ చేస్తాం? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఫార్మాట్‌లో ఉంటుంది. ఇక్కడ వర్టిసెస్ డైరెక్ట్‌లీ వి టేక్ హైయెస్ట్ ఏముందండి? వైకి ఉంది కాబట్టి 0, ±5 అని తీసుకున్నాం. ఎక్స్‌కుంటే 0, ±5 అని తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వెషన్. క్వెషన్ నంబర్ 4. క్వెషన్ నంబర్ 4. ఫైండ్ ద ఫైండ్ ద ఫోకస్ ఆఫ్ పారాబోలా. ఫైండ్ ద ఫోకస్ ఆఫ్ ది పారాబోలా y స్క్వేర్ ప్లస్ 36x ఈక్వల్ టు 0. వై స్క్వేర్ ప్లస్ 36x ప్లస్ ఈక్వల్ టు 0. దీనికి మనం ఫోకస్ కనుక్కోవాలి. అయితే గివెన్ పారాబోలా ఈక్వేషన్ ఈస్ ఏమిచ్చాడండి? వై స్క్వేర్ ప్లస్ 36x ఈక్వల్ టు 0. వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమైందంటే -36x అయితది. ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే కంపేరింగ్ విత్ ఫార్ములా ఏంటిది మనకు? పారాబోలా జనరల్ ఫార్ములా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax తోని కంపేర్ చేద్దాం. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఆర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. నార్మల్‌గా అయితే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4as. అక్కడ ఏ సింబల్ ఉంటే దాన్ని బట్టే చూజ్ చేసుకోండి. ఓకేనా? డిపెండ్ ఆన్ ది సింబల్. అక్కడ ఏ సింబల్ ఉంటే దాన్ని చూజ్ చేసుకుంటే మనకు కొద్దిగా బెటర్ ఆప్షన్ వస్తది. అక్కడ మనకున్న సింబల్ ఏంటిది? మైనస్ ఉంది. సో వి టేక్ మైనస్. ఓకే. రైట్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను మైనస్ తీసుకున్నా. సో ఎప్పుడైతే మైనస్ తీసుకున్నామో చూడండి ఎక్స్‌కి ఎక్స్ క్యాన్సిల్. వై స్క్వేర్‌కి సో 4a ఈక్వల్ టు 36 అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9 మనకు. సో ఏ వాల్యూ 9 అయితే ఫోకస్ ఏమవుద్దండి? ఫోకస్ ఆఫ్ ఎస్ ఆఫ్ అయితే ఈ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax అనే డయాగ్రామ్ ఇలా వస్తది. ఇలా. ఇది ఫోకస్. ఇక్కడ ఏముంటుంది? నెగెటివ్‌లో ఉంటాయి. -a, 0 అని అర్థం. సో, -a, 0 అంటే ఏమైద్ది? -9, 0 ఈస్ ద ఫోకస్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే మీకు డయాగ్రామ్ రావాలి. మన వీడియోలో మీకు 4 డయాగ్రామ్‌లు ఎక్స్‌ప్లెయిన్ చేశా. అక్కడ మీరు చేయగలిగితే ఇది పెద్ద టాపికే కాదు మీకు. ఓకేనా? రైట్. అర్థమైందనుకుంటా. రైట్. ఇవి 2024వి. 2023 చూద్దాం. 2023 పార్ట్ ఏ క్వెషన్స్. అంటే వీలైనంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే 1 అవర్ అవుతుందో అంటే స్టాప్ చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నేను కూడా కాలేజీకి పోవాలి. హ్మ్. చూడండి. 2023లో ఫస్ట్ క్వెషన్. ఇఫ్ ద ఇఫ్ స్లోప్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ kx ప్లస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఈస్ టు దెన్ ఫైండ్ k. అన్నారండి. అంటే మనకు ఆల్రెడీ స్లోప్ ఇచ్చిండు. అయితే నార్మల్‌గా గూడా మీకు తెలుసులే. స్లోప్ ఆఫ్ ది లైన్ స్లోప్ ఆఫ్ ది లైన్ ఇలా ఉందనుకోండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. స్లోప్ ఎమ్ ఈక్వల్ టు ఏమైద్దండి? -a/b అనేది స్లోప్. అయితే గివెన్ స్ట్రెయిట్ లైన్ ఈస్
గివెన్ స్ట్రేట్ లైన్ ఈస్ ఏమవుద్దండి కేఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0. m ఈక్వల్ టు మైనస్ ఏ బై బి కదా, ఇక్కడ ఏమి ఇచ్చిండు మైనస్ కే బై 2. ఓకే రైట్, అంత బాగానే. స్లోప్ ఆల్రెడీ m ఈక్వల్ టు 2 అని ఇచ్చిందా, 2 ఈక్వల్ టు మైనస్ కే బై 2. 2 2 జా 4 ఈక్వల్ టు మైనస్ కే, కే ఈక్వల్ టు మైనస్ 4. ఇది 1 మార్క్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వెళ్తే ఇట్స్ నాట్ ఆల్సో నాట్ లెంతీ. ఫైన్ ద సెంటర్. మీకు ఫస్ట్ యూనిట్ అయితే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియో చూసుకుంటే సరిపోతాయి, ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోగలరు. ఫైన్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ వాట్, x square plus y square minus 6x plus 4y minus 12 equal to 0. This is the equation of circle. Comparing with x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 అయితే అన్నట్టు. ఎప్పుడైతే ఇది 0 అయిందో, ఇది 0 అయితే ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా, ఇది అంటే ఇప్పుడు 2gx ఈక్వల్ టు ఏమవుతుంది మనకు మైనస్ 6x. అది xx క్యాన్సిల్, 2g ఈక్వల్ టు మైనస్ 6, g ఈక్వల్ టు మైనస్ 3. మీకు డైరెక్ట్ వస్తే డైరెక్ట్ రాసిన మార్క్స్ ఇస్తారు, కాకపోతే నేను నార్మల్ 2f ఈక్వల్ టు ఏమైందండి 4 అవుతుంది, f ఈక్వల్ టు ఏమైంది 2 అవుతుంది. అయితే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనకు తెలుసు కదా, h కామా k ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో వి రైట్ 3 కామా minus 2 is the center of the given circle. Okay, right, 3 comma minus 2 is center of the given circle. Next we go for third question. Third question is find the length of the latus rectum. Find the length of the latus rectum of the parabola. Find the length of the latus rectum of the parabola. Y square is equal to minus 8x. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమే, కొత్త ప్రాబ్లం ఏం కాదు ఇది, బిఫోర్ ఏమి ఇచ్చిండో అదే. అయితే గివెన్ పారాబోలా ఈజ్ ఏంటిదండి, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8x. ఇదే ఫార్ములా లాగా ఉంది, ఇలా వస్తుంది డయాగ్రామ్ డ్రా చేస్తే. దిస్ ఫార్ములా we take minus a comma 0. This formula is like y square is equal to minus 4x here, right? Comparing with y square is equal to minus 4x. Here 4a is equal to what, 8 only, a value is equal to 2 వచ్చేసింది. మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫార్ములా, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ తెలిస్తే రాయడం చాలా ఈజీ. మీకు అన్నిటికీ మీకు ఇంకోటి తెలుసా లేదు, మనకు పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4ax, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a, వీటన్నిటికి కూడా ఒకటే ఫార్ములా ఉంటుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ 4a ఉంటుంది. కార్డ్ అడుగుతాడు కానీ మనకు అంత రావు, అంటే ఎంట్రన్స్ లో మనం బాగా యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం ఏంటి, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 4a. లెంత్ ఆఫ్ ది latus rectum is 4a. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ 4a తీసుకుంటే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2, 8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 8 ఈజ్ ద ఆన్సర్. ఇంకేముంది వచ్చేసింది రైట్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ కదా, రైట్. ఈ క్వశ్చన్ మీరే చేయండి అబ్బా, ఎందుకంటే మీకు చాలా ఈజీ క్వశ్చన్.
for eccentricity e greater than 1, the possible conic section is conic section. చాలా సింపుల్ క్వశ్చన్. ఇది ఎలిప్స్ అయిద్దా హైపర్బోలా అయిద్దా అని అడిగిండు అంతే. ఇక్కడ మనకు కొత్తగా అడిగిన ఫార్ములా కాదు. అయితే మనకు ఎసెంట్రిసిటీ 1 అయింది అనుకోండి పారాబోలా అవుతుంది. అంటే నేను 3 చెప్తున్నా ఏదైనా వస్తే. ఈ ఎసెంట్రిసిటీ అని 1 అయితే ఏమని తీసుకోవాలి మనం? దాన్ని పారాబోలా ఈక్వేషన్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఎసెంట్రిసిటీ 1 అయితే పారాబోలా అవుతుంది. ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 అయింది అనుకోండి, 1 కంటే చిన్నగా ఉంటే అది ఎలిప్స్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 అన్నా దేనిది అన్నట్టు? హైపర్బోలా. ఇది గుర్తుండాలి మీకు. ఈజీగా మార్క్స్ తెచ్చుకునే టాపిక్ అన్నట్లు. ఎందుకు వెయిట్ చేసుకోవడం మనం మాత్రం. ఓకే. రైట్. ఇక్కడ 1 మార్క్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? 4 మార్క్స్ క్వశ్చన్స్ 2024లో చూద్దాం. సారీ 3 మార్క్స్ క్వశ్చన్స్. ఇవేంటి అంటే 2024లో వచ్చిన పార్ట్ బి 3 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫిఫ్త్ ఏమి ఇచ్చాడండి మనకు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది find the equation of the find the equation of the straight line passing through two points 1 comma -2 and -2 comma 3 -2 comma 3. అయితే స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఈ లైన్ కనుక్కోవాలి. అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఒకటి వచ్చేసి 1 కామా -2, ఇంకోటి వచ్చి -2 కామా 3. దీన్ని 2 టైప్స్‌లో చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా ఓకే. నేనేం చేస్తా అంటే ఫస్ట్ స్లోప్ కనుక్కున్న తర్వాత మిగిలినది కనుక్కుంటా. ఎలానో చూడండి. గివెన్ పాయింట్స్ ఆర్ A is equal to 1 comma -2, B is equal to -2 comma 3. సో దీన్ని ఏమనుకోవచ్చు అంటే నేను x1, y1, x2, y2 అనుకుంటా. x1, y1, x2, y2 అనుకున్నాక ద స్లోప్ m కనుక్కుందాం. స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y2 వాల్యూ ఎంత అండి? 3 ప్లస్ 2 బై, ఎందుకంటే x2 y1 వాల్యూ ఎంత? -2 ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైందండి? ప్లస్ అయింది. x2 వాల్యూ -2 -1. సో హియర్ స్లోప్ ఈస్ 5/-3 వచ్చేసిందా? 5/-3 వచ్చింది. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఈస్ ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 వస్తుంది. y మైనస్ y1 అంటే సార్ మీకు డౌట్ ఇక్కడ 2 ఉన్నాయి కదా సార్, ఇది x1 y1 మీరు ఏది తీసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. చేంజ్ ఏమి ఉండదు ఈక్వేషన్. y1 ఏమనుకున్నా -2 వి టేక్ +2 ఈక్వల్ టు m అంటే ఏంటి? -5/3. అయితే మీకు బుక్‌లో ఏముంటుందంటే కొన్ని బుక్స్‌లో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఆర్ x మైనస్ x1. ఇది సేమే. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇందులోనే సబ్స్టిట్యూట్. నేను స్లోప్ చేసి కనుక్కున్నా అంతే. x మైనస్ x1 వాల్యూ ఎంత అండి? 1. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 3y ప్లస్ 6 మైనస్ 5x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 వచ్చేసిందా? ఎప్పుడైనా xని పాజిటివ్ ఉండాలో ట్రాన్స్ఫర్ చేయాలి. 5x ప్లస్ 3y ప్లస్ 6 మైనస్ 5 ఈక్వల్ టు 0. 5x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. ఇది ఆన్సర్. ఓకే. రైట్. నెక్స్ట్ 5bకి వెళ్దాం. 5b 5bలో 5b క్వశ్చన్ ఈస్ find the distance between
the parallel lines. Find the distance between parallel lines. 3x plus 2y minus 9 equal to 0 and 3x plus 2y plus 12 equal to 0. Okay. Find the distance between the parallel lines ఏంటిది? Find the distance between parallel lines is 3x plus 2y minus 9 equal to 0, 3x plus 2y plus 12 equal to 0 వచ్చేసింది. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. చాలా ఈజీ. డైరెక్ట్ ఫార్ములా తెలిస్తే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. ఫార్ములా రాకపోతే ఆన్సర్ రాదు. దట్ ఈస్ లాజిక్ ఇక్కడ. అంతకుమించి ఇంకేం లేదు. చూద్దాం. గివెన్ lines are parallel lines. Given parallel lines are ఏంటి ఏమి ఇచ్చినవి 3x plus 2y minus 9 equal to 0 and 3x plus 2y plus 12 equal to 0. అయితే parallel lines అంటే ఇది. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ మధ్యలో డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ two parallel lines ax plus by plus c equal to 0 and ax plus by plus c dash equal to 0 is ఫార్ములా ఏమైందండి d equal to mod of c1 minus c2 లేకపోతే ఇది c1 c2 అని రాసుకోండి. నేమింగ్ మన ఇష్టం అది. అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని తీసుకుందాం అనుకోండి. మోడ్ ఆఫ్ c1 ఏమైంది ఇవి రెండు సేమ్ ఉన్నాయా? ఈ వాల్యూ సేమ్. ఇక దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇవి తీసుకోండి. -9 -12 ఇది c1గా తీసుకుంటున్నా, ఇది c2గా తీసుకుంటున్నా. బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a వాల్యూ ఇస్ 3, సో వి రైట్ 3 స్క్వేర్. b వాల్యూ ఇస్ 2, వి రైట్ 2 స్క్వేర్. సో ఆన్సర్ ఈస్ -21 బై 3 స్క్వేర్ ఏమైందండి 9 ప్లస్ 4. ఓకే, 9 ప్లస్ 4 ప్లస్ 21 బై అండర్ రూట్ 13 ఈస్ ద ఆన్సర్. 13 యూనిట్స్ అని రాసుకుంటాం. యూనిట్స్ అని ఎందుకు రాస్తాం సార్ అంటే మనకి డిస్టెన్స్ కదా, ఇట్లా రాసేస్తాం అంతే. యూనిట్స్ అని మెన్షన్ చేసుకుంటే కొద్దిగా బెటర్ అని. ఓకే, 21 బై అండర్ రూట్ 13. సార్ పైన నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఎందుకు వచ్చింది అంటే మాడ్యులస్ లో ఉంటే అబ్సల్యూట్ వాల్యూస్ ఏమైతే నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ గా కన్వర్ట్ చేస్తాం. అంతకు మించి ఇంకొక రీజన్ ఏమి ఉండదు. రైట్, వి గో ఫర్ నెక్స్ట్ 5 అయిపోయిందా? 6A 6B. 6A చూస్తే ఫైండ్ ద మీరు ఎలిప్స్ గట్లా ప్రిపేర్ కావాలంటే వర్టిసెస్ కనుక్కోవడం, హైపర్ ఫోకస్ కనుక్కోవడం, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ కనుక్కోవడం, ఈ టాపిక్స్ కనుక్కోవడం సరిపోతాయి. ఫైండ్ ద వర్టిసెస్ అండ్ ఫోసి ఆఫ్ ది ఎలిప్స్. 25x స్క్వేర్ ప్లస్ 36y స్క్వేర్ ఈక్వల్ టు 900 వచ్చింది. ఓకేనా? అయితే గివెన్ ఎలిప్స్ ఈస్ ఏంటిదమ్మా 25x స్క్వేర్ ప్లస్ 36y స్క్వేర్ ఈక్వల్ టు 900. మనం ఎప్పుడు ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చినా ఈ ఫార్మాట్ లో కన్సిడర్ చేయాలి. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 లోకి మనం కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినట్లయితే క్వశ్చన్ చేయగలుగుతాం. అయితే ఎలా సార్ మరి అంటే 25x స్క్వేర్ 36y స్క్వేర్ బై 900 ఈక్వల్ టు వాల్యూ ఎంత అండి 1 వచ్చేసిందా? అప్పుడు ఏం చేస్తాం 25x స్క్వేర్ బై 900 ప్లస్ 36y స్క్వేర్ బై 900 ఈక్వల్ టు హౌ మచ్ వాట్ వాల్యూ వి గెట్ 1 ఓన్లీ. వచ్చేసిందా? ఎప్పుడైతే వచ్చిందో 25 1s 25 36 36 1s 36 25 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై 36 ఏమని రాసుకోవచ్చు అండి 6 స్క్వేర్. y స్క్వేర్ బై 25 రిటర్న్ యాజ్ 5 స్క్వేర్ ఈక్వల్ టు 1 ఎప్పుడైతే వచ్చిందో, అయితే ఇక్కడ ఇదే ఫార్మాట్ లో ఉంది, ఇదే కదా వచ్చేసింది. అయితే కంపేరింగ్ విత్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. అయితే ఇక్కడ
బి ఏ గ్రేటర్ దెన్ బి అన్నట్లు. స్టాండర్డ్ ఫార్మే ఎక్కువ వస్తుంది. ఏ కంటే బి చిన్నగా ఉంటుందని. ఏ వాల్యూ ఎంత అండి? 6. బి వాల్యూ ఎంత అండి? 5. ఓకేనా? ఏ అండ్ బి కనుక్కున్నాం. ఏ అండ్ బి కనుక్కున్నాక వాళ్ళు మనల్ని అడిగింది ఏంటి? ఓకేనా? మనకిట్లా డయాగ్రామ్ ఇలా వస్తుందన్న. డయాగ్రామ్ మీరు వస్తే డ్రా చేయండమ్మా! లేకపోతే వదిలేయండి గానీ డ్రా చేసి మిస్టేక్ చేయకండి. హ్మ్. ఇలా వస్తది ఎలిప్స్. ఓకేనా? ఈ పాయింట్ ఎంతుందని అర్థం? 0, 6. 6, 0 -6, 0 ఈ పాయింట్ ఏమైద్దండి? 0, 5 0, -5 ఓకేనా? సో, మనం వర్టిసెస్ కనుక్కోవాలి. వర్టిసెస్ ఏమైతాయి? ఇవే వీటిని వర్టిసెస్ అంటాం. అవునా? మనం ఏంది ఏ పెద్దగుంది కాబట్టి వర్టిసెస్ ఏం చేస్తాం? 0 ± ఏ అని తీసుకుంటాం. ఏ వాల్యూ ఎంత? 0 ± 6. సార్ బి తీసుకోవచ్చుగా అంటే ఇందులో ఏది పెద్దగా ఉంటే దానికి మేజర్ యాక్సిస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు వర్టిసెస్ తర్వాత మనల్ని? ఫోసి. ఫోసి కనుక్కుంటే సరిపోతుంది. ఫోసి ఫార్ములా రావాలి. మీకు డయాగ్రామ్ డ్రా చేసి ఫార్ములా రాయడం వస్తే వస్తాయి. ఓకేనా? మీకు ఓకే. నెక్స్ట్ వర్టిసెస్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటిది? ఎసెంట్రిసిటీ. ఫోసి. ఫోసి కావాలంటే ఎసెంట్రిసిటీ కావాలి. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఏ పెద్దది కాబట్టి ఇలా చేస్తాం. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? 36 - 25/6. 36 - 25 మీద అండర్ రూట్ 11/6 వచ్చిందా? ఇప్పుడు ఫోసి కనుక్కోండి. ఫోసి ఎస్ ఈక్వల్ టు +/- ఏఈ, 0. నేను రప్పు రాసినట్టు వర్టిసెస్ రాంగ్ రాసానండి నేను. ఏ ఫస్ట్ వస్తది కదా! ఎక్స్ యాక్సిస్ కదా! 0. ఇట్స్ మై మిస్టేక్. +/- 6, 0. ఫోసి ఏమైద్ది? +/- ఏఈ అని రాస్తాం. ఫార్ములా +/- ఏఈ. +/- ఏఈ అనుకోండి. +/- ఏ అంటే వాల్యూ ఎంత? 6. ఈ అంటే ఏంది? అండర్ రూట్ 11/6, 0. డైరెక్ట్‌లీ వి రైట్ అండర్ రూట్ 11, 0 ఇస్ ద ఫోర్స్. మీకు ఇట్లా చేయడం వస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఎలిప్స్ ఇచ్చిన, హైపర్బోలా ఇచ్చిన జనరల్ ఫార్మ్‌తో కంపేర్ చేసి మీకు బుక్‌లలో టేబుల్ ఉంటుంది. ఎసెంట్రిసిటీ ఏంటి? వర్టిసెస్ ఏంటిది? ఫోర్స్ ఏంటి? లెంగ్త్ ఆఫ్ ది డైరెక్ట్రిక్ ఈక్వేషన్, లెంగ్త్ ఆఫ్ ది ఎసెంట్రిసిటీ ఇవన్నీ ఉంటాయి. అవి వస్తే మీరు చేయగలుగుతారు. లేకపోతే కొద్దిగా టఫ్ అనిపిస్తది. ఓకేనా? 6 అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ బి. సిక్స్త్ బికొచ్చినట్లయితే క్వెషన్ ఏమిచ్చిండు? ఫైండ్ ద ఫైండ్ ద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా whose vertices are 0, ±3 and foci at 0, ±5. ఫోసి ఇచ్చిండని మనకు అవి ఇచ్చిండు. అయితే దీన్ని బట్టి మనం హైపర్బోలా ఈక్వేషన్ కనుక్కోవాలి. హైపర్బోలా ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోసి ఇచ్చిండని దాని నుంచి ఎసెంట్రిసిటీ కూడా కనుక్కోవాలి. ఏ అండ్ బి వాల్యూస్ మనకి ఇంపార్టెంట్. ఏబి కనుక్కుంటే హైపర్బోలా వచ్చేస్తది. అయితే ఏబికి ఏంటంటే గివెన్ వర్టిసెస్ ఏంటిదండి? గివెన్ వర్టిసెస్ ఈస్ 0, ±3. ఓకేనా? అండ్ ఫోర్స్ ఏమిచ్చిండు మనకు? 0, ±5. 0, ±5 ఇచ్చిండు. వర్టిసెస్ ఇచ్చిండంటే ఏంటిది? 0 బి వాల్యూ మనం ఇక్కడ ఏ, బి అని రాస్తాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై లాగా తీసుకుంటాం. + ఇచ్చిండు కాబట్టి ఇది +/- బి అని రాసుకోవాలి. ఇక 4సి కూడా అదే కదా! దీన్ని ఏమని రాసుకుంటాం? 0, +/- బి అని రాయాలి. ఓకేనా? అదే +/- అనేది ముందుంటే ముందు రాసుకుంటాం. ఇటు వెనక సైడ్ ఉంది కాబట్టి ఇలా రాసుకుంటాం. అయితే మీరు ఎప్పుడైతే 4సి తీసుకున్నారనుకో బి వాల్యూ ఏమైతదండి? హియర్ బి ఈక్వల్ టు 3. హియర్ బి ఈక్వల్ టు ఏమైద్ది? +/- 5. బి ఈక్వల్ టు +/- 5 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఏమైద్ది? +/- 5/బి. +/- 5/బి. ఇక్కడ ఎసెంట్రిసిటీ కనుక్కోవచ్చు. మనకు 3 తెలుసు కదా! ఇప్పుడు బి ప్లేస్‌లో 3 సబ్మిట్ చేస్తున్నా. 3 సబ్మిట్ చేస్తే +/5 - 3 వచ్చేసింది.
నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వచ్చింది గానీ, బి తెలుసు గానీ మనకు ఇంకొకటి మిస్ అయితాంది. ఏ మిస్ అవుతుంది. సో, వి ఫైండ్ ద ఏ వాల్యూ. ఏ కనుక్కోవడానికి సింప్లీ వి డూ ఇట్. ఎసెంట్రిసిటీ అయిపోయింది గదా! ఆ ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటిది? అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ సారీ ఎసెంట్రిసిటీ ఫార్ములా ఇస్ హైపర్బోలా కాబట్టి ఏమవుద్దంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ. సారీ బి గదా హైయెస్ట్. బి డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5/3. సో, అండర్ రూట్ ఏ వాల్యూ తెలీదు. ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. బిని ట్రాన్స్‌ఫర్ చేస్తే అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 5 ఏమైద్దండి 25/3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసామనుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5/√3 అయితది. ఓకే. 5/√3 ఎప్పుడొస్తుందో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5/√3 మైనస్ 9. ఓకేనా? 5/√3 మైనస్ 9 తీసుకోవచ్చు. ఇంకా వేరేలాగా చేద్దామా? అదేలే. కాలిక్యులేషన్స్ ఇట్లయితే కాంప్లికేట్ అయ్యేలాగా ఉన్నాయి. కొద్దిగా సింపుల్ కాలిక్యులేషన్ చూజ్ చేసుకుందాం. వెయిట్ ఎ మినిట్. అంటే మనకు కాలిక్యులేషన్స్ వస్తది రాదని గాదు. బట్ కాంప్లికేట్ చేసుకున్న వాళ్ళం అయితాం. కాంప్లికేట్ చేసుకోకుండా కొద్దిగా సింప్లిఫై చేసుకుంటే అయిపోతుంది గదా! రైట్. ఎసెంట్రిసిటీ ఎప్పుడైతే ఫార్ములా వచ్చిందో ఈ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5/√3. ఇదేంటిది ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఇది కూడా ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ అయితది. అండర్ రూట్ రిమూవ్ చేస్తే ఇది 5/3 తీసుకో. అండర్ రూట్ ఉంది కదా ఎలాగో. అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 9/9 ఈక్వల్ టు 5/3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తామో దెన్ వాట్ వి గెట్ ఏ స్క్వేర్ ప్లస్ 9/9 ఈక్వల్ టు 5/3. 3 1s are 3 3s are. ఏ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 5 ఇంటూ 3. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 15 మైనస్ 9. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చేస్తది. ఓకేనా? ఏ స్క్వేర్ ఏమొచ్చిందండి మనకు? 3 1s are 3 3s are వచ్చేసిందా? వెయిట్. నేనే మిస్టేక్ చేశాను. ఇది 25/9 మొత్తం గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 25 ఉంటుంది. 25/9 16 అయిద్దండి. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనం హైపర్బోలా ఈక్వేషన్ కనుక్కుందాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా ఈస్ y స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. y స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్. y స్క్వేర్ బి ఎంత అండి 9. ఎక్స్ స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1 ఈస్ ద రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్. నెక్స్ట్ ఇది 2024 అయిపోయిందా? 23 చూద్దాం. 23లో సేమ్ క్వెషన్స్ సేమ్ మోడల్ వస్తే స్కిప్ చేస్తాను. 2023లో పార్ట్ బి ఆల్రెడీ చేసేసానన్నవి వస్తే స్కిప్ చేసేద్దాం. ఫైండ్ ద సేమ్ అండి. 5ఏలో ఆల్రెడీ నేను చేశాను. కాకపోతే అక్కడ 2 పాయింట్లు ఇచ్చిండు. ఇక్కడ ఒకటే పాయింట్ ఇచ్చిండు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ the point -2, 5 and having slope -3/4. అవునా? సింపుల్ ఈక్వేషన్ ఇక్కడ. ఓకే. ద ఈక్వేషన్ ఈస్ passing through which point అండి? -2, 5 దీన్ని x1 y1 అనుకోండి. అండ్ స్లోప్ ఏమైంది? m ఈక్వల్ టు -3/4 ఇచ్చిందా? ద రిక్వైర్డ్ స్ట్రెయిట్ లైన్ ఈస్ మనం ఆల్రెడీ చేసాం. అక్కడ ఏమైందంటే 2 పాయింట్ స్లోప్ ఫార్ములా ఇచ్చిండు. పాయింట్ స్లోప్ ఫార్ములా ఇచ్చిండు. అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అని. y మైనస్ y1 ఎంత అండి? -2 సారీ 5. m అంటే ఏంటి? -3/4 x ప్లస్ 2
4y minus 20 equal to minus 3x minus 6. Totally transfer to the LHS side. We get 3x plus 4y minus 20 plus 6 equal to 0. What is the answer? 3x plus 4y minus 14 equal to 0 is the our ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అక్కడ మనకు 2024లో ఏ మోడల్ ఇచ్చిండో ఇక్కడ అది కాకపోతే అక్కడ డైరెక్ట్ స్లోప్ ఇవ్వలేదు. స్లోప్ కనుక్కొని చేసాం. ఇక్కడ ఆల్రెడీ స్లోప్ వాళ్ళే సింప్లిఫై చేసి ఇచ్చిళ్ళు. చేంజెస్ ఏం లేవు. 5bకి వస్తే ఫైండ్ ద సర్కిల్ నుంచి ఇచ్చిందండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పాయింట్ సర్కిల్ విత్ సెంటర్ 5, -2 with center 5, -2. Given point circle లో radius is 0. Given center of the circle is ఏమవుతుంది? సో h, k ఈక్వల్ టు 5, -2 అవునా? పాయింట్ సర్కిల్ కాబట్టి పాయింట్ సర్కిల్ రేడియస్ ఈజ్ 0. సో మనకు సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equal to r square. కన్ఫర్మ్ మీరు సర్కిల్స్లో స్ట్రైట్ లైన్స్లో పారాబోలా ఫార్ములా చదవడం ఇంపార్టెంట్. మెయిన్ ఎస్పెషల్లీ సర్కిల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్. x minus h whole square plus y minus k whole square is equal to ఏమొచ్చిందండి? r square. h వాల్యూ ఎంత? 5 whole square plus k value -2. So plus 2 whole square, radius ఎంత? 0. x square plus 5 square value 25 minus 10x, y square plus 4 plus 4y equal to 0. Here we write x square plus y square minus 10x plus 4y, 25 plus 4, 29 equal to 0, which is our answer. Okay, right. Next 6th వచ్చేద్దాం. 6th A. 6th ఏకి వస్తే ఒక వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. మీ కాలేజ్ ఫ్రెండ్స్కి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉండండి. ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది వర్టిసెస్. Find the coordinate of vertices, eccentricity and length of lateral rectum of the ellipse. X square by 36 plus y square by 16 equal to 1. ఎలిప్స్ నేను చెప్పానా, ఎలిప్స్ నుంచి మీరు డయాగ్రామ్ డ్రా చేసుకొని ఎసెంట్రిసిటీ కనుక్కోవడం, వర్టిసెస్ కనుక్కోవడం ఇవి నేర్చుకుంటే చాలు. మీకు 3 మార్క్స్ ఎటు పో ఇవి ఎటు పోవండి, ఈజీగా స్కోర్ వస్తుంది. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమైంది? గివెన్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈస్ x square by 36 plus y square by 16 ఈక్వల్ టు ఏమవుతుందని మనకు 1 వచ్చేసింది. x square by 36 plus y square by 16 ఈక్వల్ టు 1. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? x square by 6 square plus y square by 4 square ఈక్వల్ టు 1. కంపేరింగ్ విత్ ఏం చేస్తామండి? x square by a square plus y square by b square ఈక్వల్ టు 1. కంపేరింగ్ విత్ x square by a square plus y square by b square ఈక్వల్ టు 1. ఇప్పుడు a వాల్యూ ఏమైంది? 6. b వాల్యూ ఎంత అండి? 4. అంటే ఇదేంది? a గ్రేటర్ దెన్ b ఉంది. అంటే డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఇది పాయింట్స్ 0, a, 0 ఇట్లా వస్తాయి. అయితే మనం వర్టిసెస్ కనుక్కోండి. వర్టిసెస్ ఏంటిదండి? ఒకటి a ప్లస్ ఆర్ మైనస్ a, 0 అండ్ ఇంకొకటి 0 ప్లస్ ఆర్ మైనస్ b. సో ప్లస్ ఆర్ మైనస్ ఏంటిది? ప్లస్ ఆర్ మైనస్ 6, 0 ఒకటి అండ్ 0 ప్లస్ ఆర్ మైనస్ 4. ఇక నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి.
ఎసెంట్రిసిటీ కనుక్కున్నాక లెంత్ ఆఫ్ ది లైన్. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటిదంటే ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ హైయెస్ట్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఏ వస్తుంది. సారీ, ఇక్కడ హైపర్బోలా అది రాసానా? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై a square. Here what we write 36 minus 16 by 36. 36 minus 16 how much? 20. Okay, 20 under root 20 by 36, which is written as under root 20 by 6 is the our answer. ఇంకేమైనా సింప్లిఫై చేసుకోవచ్చు, బట్ ఎనఫ్ అక్కడి చాలు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇచ్చేసాడు. నెక్స్ట్ అసలు లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. Length of the lattice rectum is 2b square by a square. ఓకేనా? లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అయితే 2b స్క్వేర్ బై ఏ అవుతుంది. 2b స్క్వేర్ బై ఏ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ 2b స్క్వేర్ బై ఏ. అదే బి హైయెస్ట్ ఉంది అనుకో 2a స్క్వేర్ బై బి. 2b వాల్యూ ఎంత అండి? 16. బి స్క్వేర్ ఏ వాల్యూ ఎంత? 6. 2 1 2 3 16 బై 3. 16 బై 3 అయిపోతుంది. ఓకేనా? అంతే. మనకు ఇంతకుముందుకు ఆల్రెడీ నేర్చుకున్నాం. మనకు ఆ పేపర్‌లో ఇట్నే వచ్చింది ఎలిప్స్ క్వెషన్, ఈ పేపర్‌లో ఇట్నే వచ్చింది. చేసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి. ఇది సేమ్ ఉంటే రాసేస్తాను క్వెషన్ ఇది. సిక్స్త్ బి. సిక్స్త్ బి. ఇంకా మనం 5 మార్క్స్ చెప్పుకోవాలి ఒక పేపర్‌లో అయినా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus at the point 0, 3 and directrix is y equal to 3. y equal to 3 అన్నాడు. ఫోకస్ ఇచ్చిండు, డైరెక్ట్రిక్ ఇచ్చిండు. మనం ఏం కనుక్కోవాలి? స్ట్రేట్ లైన్ కను. అంటే ఐ మీన్ ఫోకస్ ఏంటిదండి? ఇందులో ఉంది, 3లో ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఇట్లా వస్తుంది అన్నట్లు. ఇది ఫోకస్ 0, 3. ఇది పాయింట్ P x, y. ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇది కనుక్కోవాలి. ఇది S, ఇది P, M. ఓకేనా? గివెన్ ఫోకస్ S ఆఫ్ 0, B ఈక్వల్ టు ఏమైందండి? 0, 3 అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈస్ y ఈక్వల్ టు 3 అంటే y మైనస్ 3 ఈక్వల్ టు 0 అని మీనింగ్. అయితే రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్ ఈస్ SP బై PM ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ అన్నట్టు 1. అయితే నేనేం చేస్తా? SP ఈక్వల్ టు ఏం రాసుకుంటా అండి? PM. అవునా? SP అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నట్టు. అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇదేంటిది? డిస్టెన్స్ బిట్వీన్ 2 లైన్స్. ఇదేమైంది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x, y టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు స్ట్రేట్ లైన్లో ఉంటుంది. సో ఇది కాబట్టి అండర్ రూట్ ఆఫ్ x2 వాల్యూ అంటే x మైనస్ 0 స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 స్క్వేర్. నేనేం చేశాను? ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఇది. ఈ పాయింట్ నుంచి ఈ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసుగా, y మైనస్ 3. డైరెక్ట్లీ వి రైట్ y మైనస్ 3. అప్పుడు ఏమైంది? అండర్ రూట్ ఆఫ్ ఏ లేదు కాబట్టి 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఓన్లీ వి రైట్. నెక్స్ట్ పాయింట్. సో అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు
y మైనస్ 3/1 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసుకుంటే అయిపోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇటు సైడ్ ఉన్న రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9y మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 3 హోల్ స్క్వేర్ వస్తుందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ a మైనస్ b హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. సో హియర్ y స్క్వేర్ 6y get cancelled. 9 also get cancelled. We get x square equal to 0, which is the required ఏంటిది పారాబోలా ఈక్వేషన్ అవుతుంది. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇచ్చినాం. ఫోకస్ ఎట్ ద పాయింట్. ఓకేనా? రైట్. ఇది మనం చేసే ప్రాసెస్. ఇదే ఆన్సర్లు కూడా. సారీ నేను మిస్టేక్ రాసానండి. నేనే మిస్టేక్ రాసాను ఇక్కడ. ఫోకస్ మారిపోతుంది. ఏంటో చెప్తా ఉండండి. ఫోకస్ ఈక్వేషన్ మారిపోతుందండి. సారీ ఈక్వేషన్ మారుతుంది. ఆల్రెడీ చూస్తున్నా వై అనేది. మై మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ప్లస్ కదండి. మైనసేనా ప్లస్సా? వై ఈక్వల్ టు 3 అన్నాడు. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మైనసే. సారీ కరెక్టే చేసాం. ఇప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వస్తుంది. రైటే అండి. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇక అయిపోయినాయి కదా. నెక్స్ట్ 2024 క్వశ్చన్ చూద్దాం. 2024లో పార్ట్ సి. మీరు 2024 మీకు ఇచ్చిన మోడల్ పేపర్ 2023లో ఉన్న క్వశ్చన్లు మాత్రం స్కిప్ చేయకుండా అన్నీ ప్రిపేర్ కండి. ఓకేనా? పార్ట్ సిలో 7th ఏ. Find the equation of the tangent and normal to the circle. Tangent and normal to the circle. Tangent కను అదేంటిది ఈక్వేషన్ x square plus y square minus 10x plus 4y minus 140 equal to 0 at -7, -7. ఇదే క్వశ్చన్ మనకి ఎక్కడ వచ్చిందంటే 2024 3లో వచ్చింది. క్వశ్చన్ రాస్తుంది సేమ్ మోడల్ కాబట్టి ఆన్సర్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. గివెన్ ఈక్వేషన్ ఈస్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 4y మైనస్ 140 ఈక్వల్ టు 0. అవునా? కంపేరింగ్ విత్ ఎందుకు కంపేర్ చేస్తానో చెప్తా. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయొచ్చు మనం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు 2g ఈక్వల్ టు ఏమైందండి? -10 అవుతుంది. సో g ఈక్వల్ టు -5. 2f ఈక్వల్ టు ఎంత అండి? 4. f ఈక్వల్ టు 2. c ఈక్వల్ టు -140 వచ్చింది. రైట్. ద టాంజెంట్ ఈక్వేషన్ ఎట్ పాయింట్ ఎక్కడండి? -7, -7 దగ్గర చెప్పండి. అప్పుడు ఏమైందంటే టాంజెంట్ ఈక్వేషన్ ఈస్ s1 ఈక్వల్ టు 0. టాంజెంట్ ఈక్వేషన్ ఏమైందంటే x1 ఈక్వల్ టు 0. x1 ఈక్వల్ అంటే x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది టాంజెంట్. ఇలాంటి క్వశ్చన్ చాలా చెప్పాను మన వీడియోస్లో ఉంటాయి. సర్కిల్ వీడియోస్లో హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. x1 అంటే -7, y1 అంటే -7, g అంటే తెలుసు కదా -5, x -7, f అంటే 2, y -7, c అంటే -140 ఈక్వల్ టు 0. -7x -7y -5x ప్లస్ 35 ప్లస్ 2y -14 -140 ఈక్వల్ టు 0. సో 7x -5 -12x 7y ప్లస్ 2y -5y 35 ఉంది 14 ఉంది అంటే 140 14 ఏమైందండి? 154. తర్వాత 35ని సబ్ట్రాక్షన్ చేయండి. 10 బారో 14 -5 9 4 - 3 1 అంటే -119 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు? నెగటివ్. 12x ప్లస్ 5y ప్లస్ 119 ఈక్వల్ టు 0 ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ వచ్చిందో నెక్స్ట్ దీనికి ఏం కనుక్కోవాలంటే పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాలి. దీనికి
ఫార్ములా ఉంటుంది నార్మల్ కూడా కనుక్కోవడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది మీకు. నేను మీకు అక్కడ ఫార్ములాతో కూడా చెప్పుకుంటాను. మీ ఇష్టం అండి. మీరు ఫార్ములాతో చేసినా నో ప్రాబ్లమ్. సార్ ఫార్ములా గుర్తుంటలేదు సార్ మాకు ఎందుకు సార్ అంత రిస్క్ మేము ఎందుకు తీసుకోవాలనుకుంటే మీరు నార్మల్ లైన్ చేసినా కూడా వస్తది. లేకపోతే నార్మల్ లైన్ చూసుకుందాం. నార్మల్ ఈక్వేషన్ ఏమైద్దండి ఫార్ములాగా y1 ప్లస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ x1 ప్లస్ జీ ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. డైరెక్ట్ ఇందులో సబ్మిట్. y1 అంటే ఎంతంటే 7. ఎఫ్ వాల్యూ ఎంతుంది మనకు? y1 అంటే -7 ఆ పాయింటే. దీన్నే x1 y1 అనుకుంటాం. ఎఫ్ వాల్యూ ఎంతుంది? 2 ప్లస్ 2 x మైనస్ x1 ఎంత? +7 అయితది. x1 ఎంత అండి? 7 -7 g వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద g వాల్యూ? -5 -5 y వాల్యూ y1 వాల్యూ +7 అంటే ఆల్రెడీ -7 ఉంది కాబట్టి +7 7 + 2 9 9x + 63 -12 కదా -12 ప్లస్ 12y 12 7s 84 ఈక్వల్ టు 0. 9x + 12y 84 + 63 7 147 + 147 ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్. ఇది ఫార్ములా. ఓకేనా? సర్కిల్‌లో వచ్చి టాంజెంట్స్ నార్మల్ నుంచి మాక్సిమం 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వెషన్స్ ఇవి. ఇది నార్మల్ టాంజెంట్ ఫార్మ్. ఓకే. ఇవి రావాలి మీకు. ఇవి వస్తే యూ డన్. నెక్స్ట్ ఇదే క్వెషన్. ఇలాంటి క్వెషన్ మనకి ఎక్కడొచ్చిందంటే చూడండి. ఇలాంటి క్వెషన్ 2023లో వచ్చింది మనకు. 6 మార్క్స్ క్వెషన్. 5 మార్క్స్ క్వెషన్. సేమ్ క్వెషన్. అది చెప్పకుండా ఏం చేస్తా అంటే క్వెషన్ రాస్తా. మీరు చేసుకోండి. 7A ఇది 2023 క్వెషన్. ఫైండ్ ద equation of the tangent and normal. Question of tangent and normal to the circle x square plus y square minus 6x plus 4y minus 4 equal to 0 at 4, 2. ఓకేనా? సేమ్ టాంజెంట్ ఈక్వేషన్. క్వశ్చన్ ఇచ్చింది సేమ్ మెథడ్ చేయండి వచ్చేస్తుంది. టఫ్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th బి ఇక్కడ ఏమి ఇచ్చిండో ఇది 2024 అండి. 2023 కూడా అదే ఇచ్చిండు. అంటే మోడల్ క్వశ్చన్ అదే కాదు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ the point -2, 1 and having inclination 150 degrees. 150 degrees ఇంక్లినేషన్ ఇచ్చిందా? ఇది 2024 క్వశ్చన్. 2023 తర్వాత రాస్తా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక. గివెన్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది, ఇది ఆల్రెడీ మనం చేసాం. ఎక్కడ చేసాం? 3 మార్క్స్లో చేసాం. పాసింగ్ త్రూ ది పాయింట్ కాబట్టి అక్కడ స్లోప్ అని ఇస్తాడు, ఇక్కడ ఇంక్లినేషన్ అని ఇచ్చిండు. ఏంటిదని? పాసింగ్ త్రూ ది పాయింట్ -2, 1 దీన్నే x1 y1 అంటాం. అండ్ టీటా వాల్యూ ఎంత ఇచ్చిండండి? 150 ఇచ్చిండు. టీటా వాల్యూ 150 ఇస్తే స్లోప్ m ఏమవుతుంది? tan టీటా అవుతుంది. అవునా? టీటా వాల్యూ ఎంత? 150 degrees. దీన్ని ఏం చేస్తున్నాం మనం? ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేసి 180 - 30 degrees. tan ఆఫ్ 180 - టీటా ఏమైందండి? -tan 30. tan 30 వాల్యూ m = -1/√3 వచ్చేసి స్లోప్ వచ్చింది. మనకు ఆల్రెడీ పాయింట్ ఉంది. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ y minus y1 is equal to m into x minus x1. ఆల్రెడీ వచ్చిన ఈక్వేషన్, అంటే కొత్తగా నేను ఏదో ట్రై చేయట్లేను. ఆల్రెడీ ఉన్నదాన్నే మళ్ళీ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా? నేను ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్నే మళ్ళీ చేశాను. కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడం లాంటి ఏం చేయలేదు. వాళ్ళు ఏం అడిగిళ్ళు? ఫస్ట్ క్వశ్చన్ ఒకటేమో 2024 2 పాయింట్స్ ఇచ్చి స్ట్రెయిట్ లైన్ కనుక్కో చేసాం. అక్కడ కూడా అదే ఫార్ములా y minus y1 is m.
కాకపోతే స్లోప్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాను నేను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చే వరకు ఏం చేశాడు, ఒక పాయింట్ ఇచ్చిండు, స్లోప్ వాళ్ళే ఇచ్చిండు. ఇక్కడ పాయింట్ ఇచ్చిండు, స్లోప్ ఇవ్వకుండా ఇంక్లినేషన్ అని యాంగిల్ ఇచ్చిండు. సోప్ ఫార్ములాకి ఏమైంది, స్ట్రెయిట్ లైన్ ఇస్తే -a/b, 2 పాయింట్స్ ఇస్తే y2 - y1/x2 - x1 వస్తుంది. ఇది ఎప్పుడైతే అయిపోయిందో, స్ట్రెయిట్ లైనును ఆ 2 అయిపోయాక ఇంకొకటి ఏమైతే tan θ అని తీసుకోవాలి. ఎప్పుడు యాంగిల్ ఇచ్చినా కూడా ఇదే మెథడ్, చేంజెస్ ఏమీ ఉండవు. ఉండే ఛాన్సెస్ కూడా లేవు. ఫిక్స్ అది. y - y1 ఆల్రెడీ తెలుసు కదా, -2 h. y -2 +2 1. y - 1 ఈక్వల్ టు -1/√3 పాయింట్ ఆడ రాసుకున్నా. x + 2. ఓకేనా? √3 ట్రాన్స్ఫర్ చేయండి. √3y - √3 ఈక్వల్ టు -x - 2. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తే x + √3y -√3 + 2 ఈక్వల్ 0, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇది నేను చేసింది ఎక్కడ, ఇది 2024. 2023లో చూడండి హైలైట్‌గా. 2023లో 7B. ఇది కూడా సేమ్ మోడల్ క్వెషన్, అస్సలు చేంజ్ కాదు. కనపడదు ఫస్ట్ అక్కడ. చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ. Find the equation of the straight line passing through the point 1, 3 and having inclination 30 degrees. అంతే, సేమ్ క్వశ్చన్ చూడండి. హ్యావింగ్ ఇంక్లినేషన్ 30, ఇక్కడ హ్యావింగ్ ఇంక్లినేషన్ 150 degrees. పైన క్వశ్చన్ ఏం చేసిలో ఇది కూడా చేయండి. నెక్స్ట్ 2024లో ఇక 8 క్వశ్చన్కి వెళ్దాం. 8A. నాకు తెలిసి ఇవి కూడా సేమ్ ఉంటాయి అనుకుంటున్నా. అంటే మోడల్ సేమ్ ఉంటే సరిపోద్ది మనకు. ఇక్కడ టైం తగ్గుద్ది, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది మీకు. 8A. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ellipse. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ whose focus is. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ మనం ఇంత ముందుకు చేసిన ఒక పారాబోలా క్వశ్చన్సే. ఈజ్ 1, -1. ద డైరెక్ట్రిక్స్ is x - y + 3 ఈక్వల్ టు 0 and eccentricity is 1/2. ఎసెంట్రిసిటీ ఇచ్చిండు, డైరెక్ట్రిక్ ఇచ్చిండు. మనం ఏం కనుక్కోవాలిగా, ఈక్వేషన్ కనుక్కోవాలి. సేమ్ ఇదే క్వశ్చన్ ఏం చేసామంటే మనం ఇంతకుముందు ఎలిప్స్లో చేసాం, అది పారాబోలా. అదే క్వశ్చన్ ఇక్కడ SP/PM = 1 తీసుకున్నా, ఇక్కడ SP/PM = E అని రాసుకుంటాం. అదే ఈక్వేషన్ సేమ్ చేస్తాం, కాదు కొద్దిగా లెంతీ. ఓకేనా? గివెన్ ఫోకస్ ఈస్ 1, -1 and డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈస్ x - y + 3 ఈక్వల్ టు 0 and E ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 1. బై డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ కానిక్ సెక్షన్, SP/PM ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ. SP ఈక్వల్ టు E × PM. ఓకేనా? E × PM. నేను ఇక్కడ SP అంటే ఏమనుకుంటున్నా, SP ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ పాయింట్. అంటే ఏమైంది, ఓకేనా? PM ఈక్వల్ టు perpendicular distance from P of x, y to ax + by + c ఈక్వల్ టు 0. అంటే ఏమైంది, డైరెక్ట్రిక్ ఈక్వేషన్. సో ఫార్ములా ఏంటిది, D = mod of ax1 + by1 + c by √a² + b² వచ్చేస్తాయి. SP అంటే డైరెక్ట్లీ √x2 - x1² ప్లస్ y2 - y1². ఎసెంట్రిసిటీ ఎంత అండి, 1/2. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చిండు. PM అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్.
ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. మీకు ఎలిప్స్ అయినా హైపర్బోలా అయినా పారాబోలా అయినా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే 4 మార్క్స్ సారీ 5 మార్క్స్‌కు. సో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. డిస్టెన్స్ ఏం కనుక్కోవాలి సార్ అంటే ఫిక్స్డ్ పాయింట్ ఒకటి ఉంటది. ఈ పాయింట్ మాత్రమే సబ్మిట్ చేయండి. x-1 హోల్ స్క్వేర్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎట్లా తెలిసింది సార్ అంటే ఇది పారాబోలా ఇట్లా ఎలిప్స్ కదా. ఎలిప్స్ ఇట్లా తీసుకుంటే ఇది ఎసెంట్రిసిటీ అనుకో. ఇది పాయింట్ P. అది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇది ఫోకస్ S. ఈ P అనేది x, y. ఇది మనం చేసేది. ఎస్కును పీకి ఎస్ పాయింట్ ఏంటి 1, -1. పీ పాయింట్ ఏంది x, y అవుతుంది కాబట్టి అవి చేంజ్ 1/2. మరి ఇవి ఎలా సార్ అంటే ax1 ప్లస్ by1 ప్లస్ ఇది ఉందా, ఇది డైరెక్ట్ రాసేయండి, కొత్తగా ఏం రాయకండి. x - y ప్లస్ 3 బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ డైరెక్ట్లీ. రైట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎప్పుడు అప్లై చేస్తాం, స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ 1 - 2x y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈక్వల్ టు 1/2 ఉంటుంది. కాస్త 1/4 అయ్యి డినామినేటర్ కూడా ఏమైందంటే 2 అవుతుంది. ఇదేమైంది x - y ప్లస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. 4 2 ఎంత అండి 8 ట్రాన్స్ఫర్ చేయండి. 8 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y 1 ప్లస్ 1 2. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 3 స్క్వేర్ 2ab 2 ఇంటూ ఏబి మైనస్ 2xy 6y నెక్స్ట్ ప్లస్ 6x. ఓకేనా వచ్చిందా. 8x స్క్వేర్ 16x 8y స్క్వేర్ 16y ప్లస్ 16 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 - 2xy ప్లస్ 6y ప్లస్ 6x. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి. 8x స్క్వేర్ నుంచి x స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది మనకు 7x స్క్వేర్ వస్తుంది. y స్క్వేర్ నుంచి y స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాన్సిల్ చేస్తే ఏమైందండి 7y స్క్వేర్ అయింది. మైనస్ 2xy ట్రాన్స్ఫర్ చేస్తా ప్లస్ 2xy మైనస్ 16x ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇటు వస్తే 22x ప్లస్ 16y ఈ y ఇటు వస్తే ప్లస్ 22y ప్లస్ 16 ఇది ఒకటి మైనస్ అయింది. 16 మైనస్ 9 ఏమైందండి 7 ప్లస్ 7 ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. వచ్చేసిందా. రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 8th బికి వెళ్తే మనం 8th బిలో ఫైండ్ ద సేమ్ మెథడ్ ఇది చేసేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హింట్ ఇస్తా. ఇది ఆల్రెడీ ఒక క్వశ్చన్. హూజ్ ఫోకస్ ఈస్, ఇప్పుడు ఎలిప్స్ ఏం చేసామో ఇది కూడా ఫోకస్ ఈస్ 3, 4 అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈస్ x - y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది కూడా ఇది ఒక పారాబోలా అండి. జస్ట్ అజంప్షన్. ఫోకస్ ఏమి ఇచ్చిండు 3, 4 పాయింట్ P ఆఫ్ x1, y1 ఇచ్చింది. ఇది డైరెక్ట్రిక్ ఈక్వేషన్. ఇది S ఇదేమో. అంటే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 చేయండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు పిఎం. ఎందుకు సార్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ పిఎం తీసుకుంటున్నారు అంటే సేమ్ ఇదేంటిది డిస్టెన్స్ బిట్వీన్ ఇది ప్యాన్. ఆల్రెడీ ఒక క్వశ్చన్ చెప్పాను మీకు. ఓకేనా. 3 మార్క్స్లో వచ్చింది. సేమ్ అదే మెథడ్ ఫాలో కండి. ఆన్సర్ ఏం రావాలి మొత్తం చేయడం ఎందుకు చూడండి. ఓకేనా. రైట్. ఇది 2023లో వచ్చిన 8th క్వశ్చన్ చెప్పేస్తే చూడండి. ఇది కూడా సేమే, ఇది కూడా కొత్తది అడగలేదు. సో 2023లో ఇది 8th ఏ కదా, ఇదే 2023లో వచ్చిన 8th ఏ రాస్తా చూడండి. 23లో వచ్చిన సేమ్ క్వశ్చన్. ఫైండ్ ద, ఈ మెథడ్ అయితే కన్ఫర్మ్ ప్రిపేర్ కానీ సరిపోతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. పాయింట్ ఏమి ఇచ్చిండంటే 1, 3 సారీ 1, -2 పాయింట్ ఈజ్ 1, 2 అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈస్ 3x - 2y ప్లస్ 1 ఈక్వల్ 0. ఎసెంట్రిసిటీ ఈజ్ 1/√2 ఇచ్చిండు. అంటే ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇచ్చిండు మీకు. సో చేస్తే సరిపోతుంది. 8th బి మాత్రం కొద్దిగా డిఫరెంట్ వచ్చింది. అంటే మీకు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చెప్పిన మోడల్స్లో చూసుకుంటే సరిపోతాయి. మీకు స్టార్టింగ్ కొన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా చూపించాను కదా, అవి ఈ వీడియో చూస్తే అయిపోద్ది. ఇది మోడల్ పేపర్. మీకు బుక్ ఏ బుక్ మీ దగ్గర ఉన్నా కూడా మోడల్ పేపర్ ఉంటుంది. ఒక్కసారి అయితే ఇవి చూడండి.
ఇవి చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో యాంగిల్ బిట్వీన్ రాలేదండి. యాంగిల్ బిట్వీన్ ఫార్ములా చూసుకోండి. ఇది చూసుకోండి. ఇది ఆల్రెడీ అయిపోయింది. మనం చేసాం. నేనే చెప్పాను ఒక క్వెషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా కూడా వద్దు. ఇగో ఇది అయిపోయింది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫోకస్ ఇచ్చిన డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఇంతకుముందుకు ఒక క్వెషన్ చేసాం మనం 8th బిలో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ టచెస్ ద ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ టచెస్ ద ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. సో చూసుకోండి. ఈ మోడల్స్ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 24, 23 అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవే వస్తాయని కాదండి. ఆ మోడల్ చూసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యండి. అది మీకు బాగా యూజ్ అయిద్ది. కానీ సార్ చెప్పిండు కాబట్టి ఇవే వస్తాయని కాదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మన ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తా ఉండండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. బెస్ట్ ఆఫ్ ది లక్.